హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము దోశలు వేసుకోవడానికి పప్పు వేసానండి. ఉట్టి పప్పే వేసాను, ఎందుకంటే నేను రైస్ ఫ్లోర్ కలుపుతాను. ఈ కప్పుతో ఒక కప్పు వేసాను, తర్వాత పిండి కలుపుతాను. అందులో ఈ కొబ్బరి ముక్కలు వేసింది ఏంటి అనుకుంటున్నారా? ఈ కొబ్బరి ముక్కలతో మిక్సీ చేస్తే దోశ చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను కొబ్బరి ముక్కలతో మిక్సీ పడతాను, తర్వాత పిండి కలుపుతాను. ఉదయానికి ఇది చక్కగా పులుస్తుంది. అప్పుడు మనం దోశలు వేసుకుందాం. చూడండి, నేను అది మిక్సీ పట్టాను. దానికి ఒక కప్పు దీంతో మినువులు వేసాను కదా, 2 కప్పులు రైస్ ఫ్లోర్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్లో మనం ఆ పిండి కలిపేసుకుందాం. చూడండి, ఇది మిక్సీ పట్టేసాను. కొబ్బరి, మినపప్పు కలిపి మిక్సీ పట్టిన మిశ్రమం అన్నమాట. ఇది కలిపేసి అంతా మనం అలా పట్టుకుందాము, చూపిస్తాను. చూడండి, రైస్ ఫ్లోరు, మినపప్పు, కొబ్బరి కలిపిన పిండిది. ఇది మనము ఇలాగా కలిపేసుకున్నాం కదా, ఉదయానికి చక్కగా ఉంటుంది. ఉదయానికి సెట్ దోశ అయినా ప్లెయిన్ దోశ అయినా ఏదో ఒకటి వేసుకోవచ్చు. అది వేసుకున్నప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, రాత్రి కలిపి పెట్టుకున్నాను కదా పిండి, అది చక్కగా పులిసింది. అది మనం రొట్టె వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా అంటే ఆ కొబ్బరి వేయడం వల్ల అది చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇది మనం రొట్టె వేసుకుందాము. రొట్టె వేసుకోవడం నేను చూపిస్తాను. రొట్టె అన్నా వేసుకోవచ్చు, దోశలు పలచడి దోశలన్నా వేయచ్చు. ఎలా అయితే అలాగా, మనకి ఎలాగ ఇంట్రెస్ట్ ఉంటే అలా వేసుకోవచ్చు. నేను రొట్టె వేసి చూపిస్తాను. చూడండి, ఆయిల్ పెట్టాను. మనం ఇందులో రొట్టె వేసుకుందాం. ఎక్కువ వేయట్లేదులేండి, చిన్నగానే దిబ్బరొట్లాగా అలా వేస్తే చక్కగా పొంగుతుంది. అది మనం బ్యాక్ చేసేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. దేంట్లో అయినా జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి అరుగుదల బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది కదా, అందుకు నేను జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఒక్కటి చాలండి. కావాలంటే మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవచ్చు, కానీ నాకు జీలకర్ర ఒక్కటి సరిపోద్ది. మనం ఏదో ఒక చట్నీతో నంచుకుంటాం కదా, అలా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూడండి, బబుల్ లాగా వచ్చింది కదా. నేను ఏమీ వేయలేదు, సోడా కానీ అలాంటివి ఏమీ వేయలేదు, ఉట్టి సాల్ట్ వేసాను. ఇది మనం ఇప్పుడు బ్యాక్ చేసుకుందాం. బ్యాక్ చేసుకుని చక్కగా అది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కొబ్బరి రొట్టె అనమాట ఇది, కొబ్బరితో దోశ. చూడండి, కొంచెం ఆయిల్ వేసాను, బ్యాక్ చేసాను కదా. ఇంతేనండి. ఇలా మనం చేసి తిని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా చక్కగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేయచ్చు ఇలా వేసేసి. తర్వాత నేను దోశలు వేయడం చూపిస్తాను. తర్వాత మరుసటి రోజు ఆ దోశలు కూడా ఎంత చక్కగా వస్తాయి. అవి వచ్చిన దాన్ని బట్టి మనం ఈ రీతిగా చేసుకుంటే వెరైటీ టేస్ట్ అనమాట. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.